కాంగ్రెస్లోకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల నిజస్వరూపం ఏంటి అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న అనేక వీడియోలలో అనేక సాక్ష్యాలు బయటపడుతున్నాయి. అసలు షర్మిలలో ఇంత మార్పుకు గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కోసం షర్మిల ఒకప్పుడు పాదయాత్ర చేశారు కదా. ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తానని 3000 పైచిలకు కిలోమీటర్లు నడిచిన షర్మిల గారికి ఒక్కసారిగా అన్న అంటే ఎందుకింత కసి, ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు? ఇక సరిగ్గా ఇలాంటి టైంలోనే కొండా రాఘవరెడ్డి తెలంగాణ వేదికగా వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించినప్పుడు షర్మిల గారి పక్కన నిలబడి మంచి చెడ్డలతో పాటు పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తే వైఎస్ఆర్ అభిమానుడు కొండా రాఘవరెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంటే వీర అభిమానుల్లో కొండా రాఘవరెడ్డి గారు ఒకరు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానుడిగా ఎల్లప్పుడూ ఉంటారని, ఎప్పటికీ ఉంటారని చెప్పిన కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్టీపీ ద్వారా షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు తాను గట్టిగా ముందుకు అడుగులు వేస్తుందని భావించి తనతో అడుగులు వేశారు. కానీ ఒక్కసారిగా తన టప్పటడుగులు ముందస్తుగా గ్రహించి పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు. తాజాగా షర్మిల రెచ్చిపోయి మాట్లాడుతూ జగన్ను ద్వేషిస్తుండటంతో ఆయనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందట. అసలు ఏంటి షర్మిల ఇంత అన్యాయం చేస్తుందేంటి అంటూ ఆయన తాజాగా ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను బయటపెట్టారు. కొండా రాఘవరెడ్డి చెప్పిన అనేక విషయాలు చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా ద్వేషం పెంచుకున్న షర్మిలకు చాలా యాటిట్యూడ్ ఉంటుందని రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే వైఎస్ఆర్టీపీలో కూడా డబ్బుల కోసం చాలామందిని వాడుకున్నారని ఈమె ప్రోగ్రాం కోసం ఒక్కొక్కడు భూములు అమ్ముకున్నాడు, ఎకరాలు అమ్ముకున్నాడని, కుటుంబాలే రోడ్డు పడేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు షర్మిల అని. చివరకు ఆమె వెంట నడిచిన ఏ ఒక్కరికి కూడా సరిగ్గా డబ్బులు కూడా పంచే పరిస్థితి లేదని, నెత్తికి 400 రూపాయల లెక్క చెప్పి 400 ఇంటూ ఒకడు 1000 మందిని తెచ్చానని, ఒకడు 500 మందిని తెచ్చాడని, ఇలా కనిపించే మందికి చెప్పే లెక్కకు సంబంధం లేకుండా వైఎస్ఆర్టీపీ ర్యాలీలో చాలా అక్రమాలు జరిగాయని, ఇక షర్మిల గారు ఎవరికి డబ్బుంటే వాళ్లకు కొమ్ము కాస్తూ అడుగులు వేశారు. తాజాగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేశాను, తెలంగాణకు వెళ్ళి అక్కడ నేనే పుట్టానన్నావు, ఇక్కడ ఇదేంటమ్మా అని రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడ రాఘవరెడ్డి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందంటే, తనకు సంబంధించిన ఒక క్యాండిడేట్ జైల్లో సూపరింటెండెంట్గా ఉండేవాడట. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మొదట వైఎస్ విజయమ్మ తల్లిగా పాదయాత్ర చేయాలని అంతా అనుకున్నారట. కానీ తల్లికి మోకాళ్ళ నొప్పులు కాబట్టి తల్లి అంత దూరం అన్ని గంటలు నడవలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిని పాదయాత్రకు పంపాలని డిసైడ్ అయ్యారట. ఇక్కడే షర్మిల విషం చిమ్మిందని, భార్యగా భారతి కన్నా నేను మన కుటుంబ సమేతంగా నేను మీకోసం ప్రాణమైన ఇస్తాను అంటూ షర్మిలానే అనుకోని పరిస్థితుల్లో తానే ముందుకొచ్చి మీడియా ముఖంగా తాను రేపటి నుంచి పాదయాత్ర చేస్తానని ఆనాడు జగన్ జైల్లో ఉన్నప్పుడు చెప్పిందని రాఘవరెడ్డి క్లియర్ పాయింట్ బయట పెట్టారు. ఇక్కడ అసలు షర్మిలాను ఎవరు కూడా పాదయాత్ర చేయమని అడగనప్పటికీ తనకు ముందు నుంచి కూడా కాస్తో కూస్తూ ఉన్న ఆ కసి ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని, చంద్రబాబుతో జతకట్టి బ్రదర్ అనిల్ కుమార్ గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతుందంటూ కూడా కొండా రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే అన్యాయంగా జగన్ను దూషిస్తున్న తీరుకు కొండా రాఘవరెడ్డి చాలా చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దేశంలోని అగ్రస్థానంలో తనదైన పరిపాలన చూపిస్తూ తనదైన కొత్త నూతన ఐడియాలతో ఇంప్లిమెంట్ చేస్తూ శభాష్ అనిపిస్తూ అడుగులు వేస్తున్నాడు. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకెళ్తున్న విధానానికి కారణమే వైఎస్ జగన్. తన తండ్రి కోసం తన తండ్రి పేరును నిలబెట్టేందుకు కష్టపడుతున్న వ్యక్తి జగన్ అని. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని పొద్దున్న లేస్తే రోజుకింత డోసు పెంచుతూ పిచ్చిగా మాట్లాడుతుందంటూ కూడా కొండా రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయని ఒక్కొక్కటిగా అన్నీ బయట పెడతానంటూ కూడా కొండా రాఘవరెడ్డి బిగ్ బాంబ్ అయితే పేల్చాడు. తాజాగా రాఘవరెడ్డి మాట్లాడిన ప్రతి మాటలో ఆయన మనసు నుంచి వచ్చినట్టుగా క్లియర్ కట్గా కనబడుతుంది. ఇంకా ఆయన చాలానే మాట్లాడి ఉన్నారు. ఏదేమైనా జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రకు అసలు శ్రీకారం చుట్టింది ఎలాగా, షర్మిల పాదయాత్ర చేస్తానని తనే ఎందుకు చెప్పింది, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పుకొచ్చారు.